Hello, I'm Dr. Padmaja at Medsi Hospital Vijayawada. నేను బేసిక్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కానీ మా అందరికీ కూడా ప్యాషన్ ఏంటి అంటే విమెన్స్ హెల్త్ గురించి. సో కొత్తగా చేంజెస్ విమెన్స్ హెల్త్లో ఏమొచ్చింది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెండ్ వాస్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ రావటం. ఇంతకు ముందు కాలంలో మనము ఇండియాలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆడవాళ్ళలో ఉన్న క్యాన్సర్స్ అన్నిట్లోకి సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్, మిగతా క్యాన్సర్లు అన్నీ చాలా తక్కువ. ఈ సర్వైకల్ క్యాన్సరు 100% హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి అది మన శరీరం ఫైట్ ఆఫ్ చేసి పంపించేయలేకుండా శరీరంలోనే ఇంటిగ్రేట్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటే ఈ వైరస్ మన బాడీ లోపల కణాలు పెరిగే తత్వాన్ని మార్చి వాటిని క్యాన్సర్ సెల్స్గా మారుస్తుంది. సో మనకి ఉన్న క్యాన్సర్స్లో డెఫినెట్గా ఇది కారణం, ఇలా ప్రోగ్రెస్ అవుతుంది, ఇది అవుతుంది అని స్టడీ చేసిన న్యాచురల్ కోర్స్లో సర్వైకల్ క్యాన్సర్ అనమాట. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపాలి అంటే మనము వైరస్ సెల్స్ని మార్చే టైంలో పట్టుకున్నాం అనుకోండి, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ రాదు. సో ఆడవాళ్ళు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుని ప్యాప్స్మియర్ చేయించుకుని వైరస్ మన శరీరంలో ఉందా లేదా అనేది హెచ్పివి DNA టెస్టింగ్ చేయించుకోవచ్చు. కానీ ఇది వైరస్ బాడీ లోపలికి రాకుండా ముందుగానే మనం వ్యాక్సినేషన్ వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ ఉండదు కదా. సో హెచ్పివి వ్యాక్సినేషను ఆడపిల్లలు 9 ఏళ్ళు నిండగానే, ఇప్పుడు మగపిల్లలకు కూడా వేయించుకోమని చెప్తున్నాము, 9 నుంచి 14 ఏళ్ల వయసులో 2 డోసెస్, 0-6 months అంటే ఫస్ట్ డోసు తర్వాత 6 నెలలు. ఈ టీకా వేయించుకున్న వాళ్ళల్లో 198 మందికి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఎగెయిన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. అండ్ మనము వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేయించుకుని దానికి ఒక పార్టీ చేసుకుని ఇంతటికన్నా ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది హెల్త్ కేర్లో ఫ్రీగా కూడా ఇద్దాము అనే ఆలోచన ఉంది. కానీ ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యే లోపు మన పిల్లలకి మనము వ్యాక్సిన్ డోసులు 2000కి కూడా వస్తున్నాయి, 3000కి ఉన్నాయి, 15,000కి ఉన్నాయి. ఏదైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్, అన్నీ పనిచేస్తాయి. ఒకటి 97% పనిచేయచ్చు, ఇంకోటి 99% పనిచేయచ్చు, కానీ 97% బెనిఫిట్ ఉంటుంది. కనుక మన పిల్లలకి ఆరోగ్యానికి ఈ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తక్కువ కాస్ట్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి ఏ రోజన్నా వేయించుకోవచ్చు. అంతకుముందు వైరల్ ఫీవర్స్ అవి ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడైనా వేయించుకోవచ్చు. మెన్స్ట్రల్ సైకిల్తో సంబంధం లేదు, ఫాస్టింగ్తో సంబంధం లేదు, ఈ పీరియడ్ ఆఫ్ ఈ నెలల్లోనే వేయించుకోవాలని ఏం లేదు. 9 ఏళ్ళు దాటిన వాళ్ళు 2 టీకాలు వేయించుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించి వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం చేయించాలి. ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకుంటే మన దేశంలో ఎవ్వరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపగలం.